హాయ్ ఫ్రెండ్స్, విశ్వంలో మనుషులు మాత్రమే కాదు మరెక్కడైనా తెలివైన జీవులు ఉండొచ్చని శాస్త్రవేత్తలు చాలా కాలంగా భావిస్తున్నారు. అందుకే దశాబ్దాల ఏలియన్స్ పంపే రేడియో సిగ్నల్స్ కోసం అన్వేషిస్తున్నారు. కానీ ఒకవేళ ఆ సందేశాలు ఇప్పటికే భూమికి చేరుతున్నా మనం వాటిని గుర్తించలేకపోతే తాజాగా జరిగిన ఒక అధ్యయనం ఈ ఏలియన్ సందేశాలపై ఏం వెల్లడించిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్టడీని అమెరికాలోని సిటీ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు నిర్వహించారు. అధ్యయన ఫలితాలు ది ఆస్ట్రోఫిజికల్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. గ్రహాంతరవాసుల నుంచి వచ్చే రేడియో సిగ్నల్స్ భూమికి చేరేలోపే ఎలా మారిపోతాయో పరిశోధకులు అధ్యయనం చేశారు. సాధారణంగా SCTA శాస్త్రవేత్తలు చాలా సన్నని స్పష్టమైన రేడియో సిగ్నల్స్ కోసం వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే అలాంటి సిగ్నల్స్ ప్రకృతిలో సహజంగా ఏర్పడే అవకాశం చాలా తక్కువగా, అందువల్ల అవి ఒక తెలివైన నాగరికత పంపిన సందేశాలుగా భావించే అవకాశం ఉంటుంది. అయితే కొత్త అధ్యయనం ప్రకారం ఒక ఏలియన్ నాగరికత పూర్తిగా స్పష్టమైన రేడియో సిగ్నల్ పంపినా అది వారి నక్షత్ర వ్యవస్థను దాటేలోపే మారిపోయే అవకాశం ఉంది. నక్షత్రాల చుట్టూ ఉండే ప్లాస్మా ప్రవాహాలు, భారీ సౌర తుఫాన్లు, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వంటి ఘటనలు ఆ సిగ్నల్ రూపాన్ని మార్చేవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని ఫలితంగా మొదట చాలా సన్నగా ఉన్న సిగ్నల్ విస్తరించి బలహీనంగా మారుతుంది. అప్పుడు భూమిపై ఉన్న రేడియో టెలిస్కోప్లో దాన్ని ఏలియన్ సందేశంగా గుర్తించలేకపోవచ్చు. అంటే సిగ్నల్ వచ్చినా మనం వెతుకుతున్న రూపంలో అది కనిపించకపోవచ్చు. ఈ ప్రభావాన్ని అంచనా వేయడానికి పరిశోధకులు మన సౌర కుటుంబంలోని అంతరిక్ష నౌకల నుంచి వచ్చిన రేడియో సిగ్నల్స్ ని విశ్లేషించారు. ఆ తర్వాత అదే ప్రభావం ఇతర నక్షత్ర వ్యవస్థల్లో ఎలా ఉండొచ్చో లెక్కలు వేశారు. ఈ స్టడీలో మరో ఆసక్తికరమైన విషయం బయటపడింది. పాలపుంత గెలాక్సీలో అత్యధికంగా కనిపించే MD డ్వార్ఫ్ నక్షత్రాల చుట్టూ ఈ సమస్య మరింత ఎక్కువగా ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంటే ఆ నక్షత్రాల దగ్గర నుంచి వచ్చే ఏలియన్ సిగ్నల్స్ ని గుర్తించడం మరింత కష్టమయ్యే అవకాశం ఉంది. అందుకే భవిష్యత్తులో గ్రహాంతరవాసుల కోసం చేసే అన్వేషణల్లో కేవలం చాలా సన్నని సిగ్నల్స్కే కాకుండా కొంత విస్తరించిన సిగ్నల్స్ కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు సూచిస్తున్నారు. చూసారుగా, ఇప్పటి వరకు ఏలియన్స్ నుంచి ఎలాంటి సందేశాలు రాలేదని మనం అనుకుంటున్నాం. కానీ అసలు విషయం వేరే ఉండొచ్చు. వారు పంపిన సందేశాలు మధ్యలోనే నక్షత్రాల ప్రభావంతో మారిపోయి మన పరికరాలకు సాధారణ శబ్దంలా కనిపిస్తూ ఉండవచ్చు. గ్రహాంతరవాసుల అన్వేషణలో ఈ కొత్త అధ్యయనం ఒక ఆసక్తికరమైన కోణాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.